హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే టమాటా పన్నీర్ కర్రీ చేసుకుందాం. దానికోసం పావు కేజీ పన్నీర్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టాను అనమాట. అండ్ హాఫ్ కేజీ టమాటాలు అండ్ ఆనియన్స్ ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే తయారు చేసే విధానం ఎలాగో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోయాలి. పోసిన తర్వాత ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలన్నమాట. ఆయిల్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఈ టమాటా ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. టోటల్గా అన్ని టమాటా ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. అవి వాటర్ పోయే వరకు మగ్గనివ్వాలి. ఇలా వాటర్ పోయే వరకు మగ్గనివ్వాలి. ఇవి కళాయిలో మగ్గుతూ ఉంటాయి. అంతలోకి ఇంకొక కళాయి తీసుకొని మనం అందులో కూడా ఆయిల్ వేయాలి. సరిపడా ఆయిల్ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులో మనం పన్నీర్ ముక్కల్ని వేయించుకున్నాం. ఇందులో పన్నీర్ ముక్కల్ని వేసేద్దాం. పన్నీర్ ముక్కల్ని వేసేసాం కదా, ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని మగ్గనివ్వాలి. టమాటాలు ఇలా ఉడికిపోయాయి కదా, మెత్తగా అయిపోయాయి చూడండి. ఇలా అయిపోయి ఈ స్టేజ్ రాగానే ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకొని గిన్నెని పక్కన పెట్టుకున్నాం. మనం పన్నీర్ని ప్యాన్లో వేయగానే కొంచెం వాటర్ లాగా వస్తుంది. అది నిండిపోగానే దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు, మసాలా, కారం వేసేద్దాం. ఇలా కలర్ అనేది చేంజ్ అవుతాయి అన్నమాట. ఈ టైంలో మనం కొంచెం కారం ఓన్లీ వీటి వరకు వేసుకోవాలన్నమాట. మనం పన్నీర్ ముక్కలకి పడుతుంది అన్నమాట. కొంచెం కారం, కొంచెం పసుపు, మళ్ళీ కర్రీలో వేస్తాం కాబట్టి కొంచెం మసాలా వేసుకొని ఒకసారి వాటిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే అంతా కలిసేటట్టు మనం కలపాలి. టోటల్గా కలపాలి. ఇలా కలర్ చేంజ్ అవుతాయి కదా, ఈ సిచ్యువేషన్లో ఒక 2 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా పన్నీర్ ఎలా అయిపోయిందో. ఈ స్టేజ్లో మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అంతలోకి టమాటా ముక్కలు కూడా చల్లారిపోయాయి కదా, వీటిని మిక్సింగ్ బౌల్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకా మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ కళాయి పెట్టి ఇందాక మనం పన్నీర్ వేయించిన కళాయిలో మనం కొంచెం ఆయిల్ పోసుకోవాలన్నమాట. పన్నీర్లో టమాటాలో ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. అందులో మనం కొంచెం తాలింపు గింజలు, అందులోనే పసుపు, ఇందులోనే కరివేపాకు వేయించి చిటపట్లాడాలి. ఇందులో కొన్ని ఆనియన్స్ వేసుకున్నాం. కొంచెం అల్లం పేస్ట్ వేసి వీటిని నీట్గా ఇలా కలుపుకోవాలన్నమాట. అల్లం పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇలా టమాటా ప్యూరీని ఇందులో వేసేసుకుందాం. టమాటా ప్యూరీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా నీట్గా కలుపుకుందాం అన్నమాట. ఇలా ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ఓపెన్ చేసేసి చూద్దాం అన్నమాట. ఇలా బాయిల్ అవుతుంది కదా, ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా. ఈ సిచ్యువేషన్లో మనం కొంచెం మసాలా, ఉప్పు వేసాం కదా ఇందాక, కారం వేసుకోవాలి. పన్నీర్ కర్రీ అంటేనే మసాలా ఉండాలి కదా అండి. నేనైతే కారం వేస్తున్నాను, 1/2 స్పూన్ కారం వేస్తున్నాను అండ్ 1/2 స్పూన్ మసాలా వేస్తున్నాను. ఇందాక అందులో కొంచెం వేసాం కదా. ఒకసారి ఈవెన్గా కలిపేద్దాం. ఉప్పు, కారం, మసాలా అంతా దీనికి పట్టాలన్నమాట. కలిపిన తర్వాత ఇలా ఉంటుంది.
ఇలా ఉండేటప్పుడు ఇంకా పన్నీర్ ముక్కల్ని కూడా వేసేద్దాం. పన్నీర్ ముక్కలు కూడా వేసేసాం కదా, ఇంకా ఇప్పుడు కలిపేద్దాం. అయ్యిందేమో చూసేద్దాం రండి. వావ్, వేసిన తర్వాత చూసారా ఎంత అంటే ఎంత బాగుందో. అసలు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట కర్రీ. చూసారు కదా, అయిపోయింది. మీరు కూడా ఇలాగే చేసుకొని తినండి. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ప్లీజ్.